చివరి మాట, యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించే వారందరూ మంచి వివేకం కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కంఠస్థముగా ఆయన ఒక మాట అయిన మాట, చిన్నపిల్లలకు కూడా ఈ మాట నేర్పిస్తూ ఉండారు. ఏంటిది? యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్లో కూడా కొంచెం అది టచ్ అయ్యాను. దేవుని స్తోత్రం. దానిలో ఒక మాట ఉంది. ఈరోజు ఉదయకాలం చదివిన కీర్తనములో కూడా ప్రైజ్ ది లార్డ్ జ్ఞానం గురించి, వివేకం గురించి ఆ మొదటి వాక్యములో మనం చదువుతున్నామని మాట. ప్రైజ్ నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చినదే ఉందును. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రీసలో గమనించవలసిన విషయం ఏంటంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. గమనించండి, ఎప్పుడు విజ్డానికి నాలెడ్జ్కి డిఫరెన్స్ ఉందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ అంటే తెలుగు అంటే అది తెలుగులో ఎలాగ చెప్పాలో తెలియదు, కానీ తెలివితేటలేదు. తెలుగు అంటే అంటే ప్రైజలు అది ఇంగ్లీష్లోనే కరెక్ట్గా వస్తుంది. నాలెడ్జ్ అనగా మన యొక్క చదువు ద్వారా, లేకపోతే మనకు కలిగిన ఇన్ఫర్మేషన్ అని మాట. మనకు కలుగుతున్న ఒక్కొక్క సబ్జెక్టును బట్టి ఉన్న ఇన్ఫర్మేషను మనం ఏం చెప్తాం? అది నాలెడ్జ్ అంటారు. దేవుని స్తోత్రం. దానికి నాలెడ్జ్ అంటాం. అయినా విజ్డమ్ అంటే ప్రైజ్లో దీనికి సంబంధం లేదు అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. సలోమోన్ చెప్తున్నారు, ఎక్కువ చదవటమే ఆయాసం అండ, విద్య పిచ్చి అండ. ప్రైజ్లో ఎక్కువ విద్య వస్తాయి కూడా అంటే అది నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. అదే దేని గురించి అండి? నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. గమనించండి, ఇక్కడ మనము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు మూలం అని చెప్పడానికి కారణం అది నాలెడ్జ్ కాదు, అది విజ్డమ్ అని మాట. అది ప్రైజ్లో అండర్స్టాండింగ్ ఏదో ఒకటి. ప్రైజ్లో గమనించండి, జ్ఞానము గమనించండి. ప్రైజ్లో దేవుని యొక్క వాక్యం అంటే ఇక్కడ మనం చదివే విషయం ఏంటంటే, జ్ఞానమునకు అది మూలమండ, ఆయన ఆజ్ఞలను గైకొనే వారికి మంచి వివేకం ఉందని దేవుని వాక్యం అని మాట. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే, దేవుని బిడ్డలకి కావలసినది జ్ఞానం కావాలి, వివేకం కావాలి, వివేచన కావాలి. అందరూ వినండి, ఏం కావాలండి? జ్ఞానము, వివేకము, వివేచన. అది ఎక్కడి నుండి వస్తుందంట? దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది అని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. దాని స్తోత్రం. మన వ్యవహారంలోను, మన నడకలోను, మన యొక్క మాటలోను అన్నీ వివేకపూర్వమైన, లేకపోతే జ్ఞానవంతమైన ప్రైజ్లో రీతిలో ఉండాలని ప్రైజ్లో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరికి తెలిసిన ఒక విషయమే ప్రైజ్లో, జ్ఞానం అంటే సంపాదించిన ఒక వ్యక్తి సలోమోననియు, ఆ జ్ఞానము తన యొక్క చదువు ద్వారా వచ్చేది కాదనియు, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానమని మనము ఆ రాజుల గ్రంథములో మనం చదువుతున్నామని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఎందుకంటే అందరికీ ఆ స్టోరీ తెలుసు. ప్రైజ్లో కళలో దేవుడు ప్రత్యక్షమయ్యారు. అందరూ వినండి. హలో, కళలో ఎవరు ప్రత్యక్షమయ్యారు?
దేవుడు కలలో దేవుడు ప్రత్యక్షమయ్యారా మీకు ఎప్పుడైనా? ఆ? పిల్లలకే ఎక్కువ ప్రత్యక్షమయ్యేది. ఆ కోరిక కలిగి ఉండే, ఆ ఆశ కలిగి ఉండే ఎక్కువ దేవుడు ప్రత్యక్షమయ్యేది ఎవరికి? దేవునికే. ప్రైజులో ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి, ప్రార్థన చేసండి. ప్రైజులో ఆ కోరిక కలిగి ఉండండి, తప్పనిసరిగా పిల్లలకి దేవుడు ఏమంటారు? ప్రత్యక్షం అవుతారు. గమనించండి, దేవుని స్తోత్రం. ఆ సలోమోనికి దేవుడు ప్రత్యక్షమై ఒక వరం అడిగినట్టు, ఆ వరము ఏమనగా, నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేశారు. అంటే జ్ఞానం అడిగారు. గమనించండి, ఆ వరం కావాలన్నారు. దేవునికి చాలా సంతోషం అనిపించినట్టు, ప్రైజ్లో జ్ఞానముతో పాటు ఏమిచ్చారంట? సర్వము ఐశ్వర్యం ఇచ్చారు, శత్రువు మీద జయమిచ్చారు, ప్రైజ్లో వివేచన ఇచ్చారు. అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ప్రైజ్లో జ్ఞానం ఉండే, ప్రైజ్లో గమనించండి, ఏ, అది దేవుడు అనుగ్రహించేది కనుక దేవుని బిడ్డలందరూ కూడా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేదు అంటే దాని అర్థం దేవుడు ఏమి ఇవ్వలేదు, జ్ఞానం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉండడానికి కారణము దేవుడు కోరే స్థాయిలో భయభక్తి కలిగి లేదు గనుక, ఉండటం లేదు గనుక ఆ జ్ఞానము, ప్రైజులు అది సమాజములో జీవించడానికి ఉన్న జ్ఞానం అండి. అందరూ వినండి. సంఘములో కలిసి ఉండడానికి ఉన్న జ్ఞానం అండి. కుటుంబమును ఎలాగ నడిపించాలో అని ఉన్న జ్ఞానం అండి. శుభ్రత ఎలాగో ఉంచాలని ఒక జ్ఞానం అండి. గమనించండి, ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్తూ వెళ్తే ఒక్కొక్క కార్యం చేయడానికి మన డ్యూటీలో కానీ, ప్రైజ్లో లేకపోతే మన పనిపాట్లో కానీ, ప్రైజ్లో ఇంకా ఎందుకు వంటలో కానీ, ప్రైజ్లో క్లీనింగ్లో కానీ, అన్ని చోట్ల ఇది అప్లై చేయవచ్చు. ఏది? దేవుడిచ్చిన జ్ఞానము అప్లై చెయ్యాలి. ప్రైజ్లో ఈ యొక్క విషయం కూడా మనం గమనించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కలిగిన వారు, వారి యొక్క ఆత్మీయ స్థితి కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంటుందని మాట. ఆత్మీయ స్థితి కూడా, ఎందుకంటే వారికి తెలుసు, ప్రైజ్లో ఏదైనా జీవితంలో ప్రాపించాలన్నా లేకపోతే పొందుకోవాలన్నా జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి పట్టుకుంటారు. దేవుణ్ణి పట్టుకుంటారు. గమనించండి, ఒక స్టోరీ ఎప్పుడో నేను చెప్పాను. గమనించండి, ఒక రాజుకి ప్రైస్లో దారిలో ఒక చిన్న బిడ్డ ప్రైస్లో దొరికిందంట. దొరకటం అంటే చూశారు. చూసినప్పుడు ఆ బాబును తన మహల్లోకి అదే ఆ యొక్క ప్యాలెస్లోకి తీసుకెళ్ళారు. ఆ బాబుని ఏం చేశారంటే రాజు అన్ని ఇష్టం ఉన్నది ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నారు. ఇష్టం ఉన్నది ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నారు. అన్నీ కొని ఏం చేశారంటే ఒక రూములో ఉంచేసి రాజు ఆ బాబుని పిలిచి చూపించారు. నీకు ఇష్టమైనది తీసుకోమన్నారు. అక్కడ అన్ని ఆ ఆట వస్తువులు ఉంది, తినే వస్తువులు ఉంది, చాక్లెట్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, ఇత్యాది విషయాలన్నీ కూడా ఉండి రాజు కూడా అక్కడ నిలబడుతున్నారు. చెప్తున్నారు, ఇదిగో నీకు ఇష్టమైనది తీసుకోమన్నారు. ప్రైజ్లో ఈ బాబు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ రాజును పట్టుకున్నారంట. ప్రైజ్లో ఆ రాజును పట్టుకున్నారు. గమనించండి, అడిగారు, నీవు నన్నెందుకు పట్టుకున్నారు? అప్పుడు బాబు ఏం చెప్పారో తెలుసా? నేను సెలెక్ట్ చేస్తే ఒక్కటే దొరుకుతుంది నాకు. నేను సెలెక్ట్ చేస్తే ఏం దొరుకుతుంది? ఒకటే, ఒక చాక్లెటో, ఒక బందో, ఒక ప్రైజ్లో ఐస్ క్రీమో దొరుకుతుంది. ప్రైజ్లో నిన్ను నేను పట్టుకుంటే ఇదన్నీ ఎవరిది అవుతుంది? నాది అవుతుంది. బట్ ప్రైజ్లో ఇదన్నీ నాకు వస్తాయి, ఎందుకంటే ఇదన్నీ నీది. నిన్ను పట్టుకుంటే నీవు కావాలంటే ప్రైజ్లో ఇదన్నీ నాకు వస్తుంది అని చెప్పారు. గమనించండి. హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైనా జీవితంలో మనం సాధించాలన్నా, ఏదైనా జీవితంలో ద బెస్ట్ థింగ్ ఏం చేయాలని జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? దేవుని పట్టుకుంటారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుణ్ణి పట్టుకుంటారని యొక్క విషయాన్ని గమనించండి.
ఒక ఆత్మీయ జీవితం మనం ముందుకు నడిపించాలంటే తప్పనిసరి ఏం కావాలి? జ్ఞానం కావాలనమాట. లేకపోతే ఆత్మీయులుగా ఉండలేము. చర్చికి నేనెప్పుడు అదే చెప్తాను. చర్చికి వెళ్ళగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. చర్చికి దారి తెలిసే చర్చికి వెళ్ళగలుగుతాం. అంతే గమనించండి. ప్రైజ్ ద లార్డ్. జ్ఞానం కలిగిన వారు ఆత్మీయమైన ఎదుగుదల పొందుతారు. గమనించండి. హల్లెలూయా! జ్ఞానం కలిగిన వారు ప్రార్థనా జీవితం కలిగి ఉండారు. జ్ఞానం కలిగిన వారు విశ్వాసం కలిగి ఉండారు. జ్ఞానం కలిగిన వారు ప్రైజ్లో నిరీక్షణ కలిగి ఉండారు. ఈయన యొక్క సత్యం కూడా మనం గమనించండి. అంటే ఆత్మీయంగా స్థిరపడటం లేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే వారికి ఏం లేదు, జ్ఞానం లేదు. ప్రైజ్లో పచ్చిగా చెప్పడానికి ప్రైజ్లో జ్ఞాపం చేసుకో, పచ్చిగా నేను చెప్తూ జ్ఞానం ఉంటేనే ఆత్మీయమైన ఎదుగుదల మనం పొందగలము. అది మన బుద్ధి ద్వారా వచ్చేది కాదు, మన నాలెడ్జ్ ద్వారా వచ్చేది కాదు. అది దేవుని యొద్ద నుండి పొందే ప్రైజ్లో ఆ యొక్క కృపను బట్టే, లేకపోతే ఆ జ్ఞానముని బట్టే వచ్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఆ కృప ఆ యొక్క దేవుడిచ్చే జ్ఞానముని బట్టి వస్తుంది తప్ప మన యొక్క నాలెడ్జ్ను బట్టి ఒక దేవుణ్ణి ఎరిగట్టము చాలా కష్టమండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. జ్ఞానం ద్వారా అంటే చదువు ద్వారా వస్తే పెద్ద చదివిన వాళ్ళందరూ ఏమవ్వాలి? మంచి ఆత్మీయులు కావాలి. గమనించండి. ఏ చదువుని బట్టి వస్తే గమనించండి, చదువుని బట్టి వచ్చేది కాదు. అది దేవుని అందలి భయమును బట్టి వస్తుందని మాట. ప్రైజ్లో భయభక్తిని కలిగి వస్తుందని మాట. గమనించండి. దేవుణ్ణి పట్టుకోవలసిన సమయంలో దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుడు దొరికే కాలములో వెతకాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ ఉదయకాలం గమనించండి. ఆ మాట ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తి కలిగి జ్ఞానమునకు మూలమండ, తరువాత శాసనమును అనుసరించటం వలన మంచి వివేకం కలవారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడా 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 అని భక్తి మాత్రం కాదు, శాసనములు అనుసరించటం వలన మంచి వివేకం కలుగుతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వివేకము జ్ఞానం కలిగిన నలుగురు ఇంటిలో ఉండే ఆ ఇంటిలో ఏ గొడవ లేదు. అంటే మూలమేంటి? దే- ఏ? మూలము దైవభక్తి. గమనించండి. అదే కదా. భయభక్తి కలిగట్టి ఉండటము జ్ఞానమునకు మూలమేంటి? యెహోవా యందలి భయము. గమనించండి. ప్రైజులో అక్కడ ఎంతమంది ఉన్నా సరే ఏం రాదు అక్కడ. చెప్పండి. గొడవ రాదు, సమాధానముతో ఉండారు. కారణమేంటి? వాళ్ళకి జ్ఞానం ఉంది కనుక. గమనించండి. కారణం ఏంటి? జ్ఞానం రావడానికి కారణము యెహోవా యందలి భయము భక్తి ఉండదు కనుక అక్కడ సమాధానం ఉంది, ఐక్యత ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సమాజములో కూడా ఎలాగ బ్రతకాలో అని వాళ్ళకి తెలుసు. ప్రైజ్లో కుటుంబములో ఎలాగ ఉండాలో అని తెలుసు. సంఘములో కూడా ఎలాగ ఉండాలో అని వాళ్ళకి తెలుసని మాట. గమనించండి. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానమని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఒక 2-3 వాక్యములు ప్రైజులో గమనించండి. సామెతల గ్రంథం అంతా ప్రైజులో ఎక్కువ జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నామని మాట. ప్రైజులో జ్ఞానం కలిగిన స్త్రీల గురించి, జ్ఞానం గురించిన పురుషుల గురించి, ఒక జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఒక పట్టణంలో ఉన్నారని, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రైజులో బైబిల్లో మనం చూస్తున్నామని మాట. ప్రైజ్ 2వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదవండి. అక్కడ ఏం రాస్తుందో చూద్దామండి. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనము ఆయన నోట నుండి వచ్చెను. చాలండి. 1వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. 9వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 9, 10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే అంటే ఇది రిపీటెడ్గా చాలా చోట్ల మనం చూస్తున్నాం. అందరూ వినండి. ఇది అన్ని చూపించక్కర్లేదు. రిపీటెడ్గా చాలా చోట్ల ప్రైజులో జ్ఞానం అనేది యెహోవా భక్తి వల్ల వస్తుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం కూడా ఒకసారి చదవండి.
యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానం కొదుగుగా ఉండిన యెడల దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి ఆయన గ్రహించబడుతుంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే చాలామంది జ్ఞానమును నాలెడ్జ్ కింద అడుగుకుంటూ ఉన్నారు. గమనించండి. జ్ఞానం అంటే నాలెడ్జ్ కూడా వచ్చేది ఎక్కడి నుండి? జ్ఞానమును బట్టి. స్తోత్రం. హలో, నాలెడ్జ్ కూడా ఎక్కడి నుండి వస్తుంది? జ్ఞానం ఉండే నాలెడ్జ్ వస్తుంది. గమనించండి. ప్రైజ్లో ఇక్కడ జ్ఞానం దేనికంటే పైన ఉంది. పైన 4వ వాక్యం ఒకసారి చదవండి. సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోను కొదవలేని వారిగా ఉండినట్లు ఓర్పు తన క్రియను తరువాత ప్రైజ్లో గమనించండి. మీరు నానా విధమైన, అది ఎక్కడ 3లోన, నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. సంబర్చాలండి. ప్రైజ్లో శోధన వచ్చినప్పుడు సంతోషమని ఎంచుకోండి. నానా విధమైన శోధనలో పడినప్పుడది మీలో ఎటువంటి లోపం లేకుండా, ఆ మాట కూడా 4వ వాక్యం కూడా, ఏ విషయములోనైనను కొదువలేని వారే ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగిస్తుంది. దేవునిస్తో తర్వాత ఏం రాసింది? మీలో ఎవరికైనా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం దేనికి కావాలి? ప్రైజ్లో హల్లెలూయా. సంపూర్ణులు కావాలంటే జ్ఞానం కావాలి. శోధనలో మనం ఎదుర్కోవాలంటే జ్ఞానం కావాలి. ఆత్మీయ జీవితంలో శోధనలో ఎదుర్కోవాలంటే జ్ఞానం. ఆ జ్ఞానం కొదువైనట్టయితే ప్రైజ్లో దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నా ఉద్దేశము ప్రైజ్లో శోధనలు వచ్చింది, ఇది వచ్చింది, మనము జాగ్రత్తగా ఉండడానికి కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఒక్కొక్క విషయానికి మనం ఇవ్వవలసిన వెయిటేజ్ మనం ఇవ్వాలని మాట. గమనించండి. పరిస్థితిని మనం అర్థం చేసుకొని, పరిస్థితిని మనం అనలైజ్ చేసుకొని ఏం చేయాలి? ఒక్కొక్క సమస్యలకి, ఒక్కొక్క విషయానికి మనం ఏమి ఇవ్వాలి? దానికి సరి అయిన వెయిటేజ్ ఇచ్చి ప్రైజ్లో ఎప్పుడైతే దానినే మనము జాగ్రత్తగా ఉండామో ప్రైజ్లో అది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్ని విషయాలు తీసుకోవలసిన జాగ్రత్త మనం తీసుకోవాలని మాట. దేవుని స్తోత్రం. ఆ జాగ్రత్త తీసుకోవటం కూడా ఎక్కడ నుండి వస్తుంది? జ్ఞానము నుండి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అనేక ప్రమాదాలు పడడానికి కారణం కూడా ఏంటి? జ్ఞానము లేకపోవటం. జ్ఞానం లేకపోవటం అనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞానం ఉండే అనేక ప్రైజ్లో సమస్యల నుండి రాకుండా, అంటే జాగ్రత్త తీసుకోవడానికి కానీ, కేర్ఫుల్గా ఉండడానికి కానీ, అన్నిటికీ ప్రైజ్లో ఏమవుతుంది? మనకి ప్రైజ్లో సాధ్యం అవుతుందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అదేవిధంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు అన్నాడు, ఒక్కని భారము మరొకరు భరించండి. ప్రైజ్లో ఇది అప్లికబుల్ చేయడానికి చాలా కష్టమండి. అప్లై చేయడానికి మన భారమే మనకి భారంగా ఉంది. అదే విషయం ఇంకొకరికి వస్తే చెప్పండి, ఆ భారం మనకి అది రావాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. చెప్పండి. హలో, ఒక్కని భారము మరొకరు భరించండి. అంటే వారు ఏ బాధలో ఉన్నారో, ఏ సోదరులో ఉన్నారో అదే మనము ప్రైజ్లో మన జీవితంలో వచ్చినప్పుడు దానిని ఏ విధంగా తీసుకుంటారు? ఈయన యొక్క దాన్ని తేలికగా లైట్గా తీసుకోవటం కాదు, కానీ అదే ఈక్వల్ వెయిటేజ్, ఈక్వల్ ఇంపార్టెన్స్ మనం ఇచ్చి. ఇప్పుడు ప్రైజ్లో గమనించండి. అదే గమనించండి.
ఈ పగటి వేళ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైజులో జీవితం మొత్తం లైఫ్ మొత్తము ప్రైజులు ఏంటి ఒక జ్ఞానముతో ప్రైజులు గమనించండి. దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగిన వారంగా ప్రైజు దాని నిమిత్తం అది అందరికీ ప్రైజులు దేవుని యొక్క కృప అనుగ్రహిస్తే అందరికీ కలుగుతుంది మన దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రైజులో కొన్ని విషయాలు ప్రైజులో కొన్ని ఏరియాలు నేను కూడా జ్ఞానం కావాలి అంటే నేను ప్రసంగం చేస్తున్నారు కనుక ఆ విషయంలో నేను 100% పర్ఫెక్ట్ అని కాదు గమనించండి. కొన్ని విషయాలు ప్రైజు నన్ను పక్కన పెట్టుకుని కాదు నేను మాట్లాడుతున్నాను గమనించండి. మనం అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇందాక కాదు నేనే చదివా మనం విన్నాం. రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంటేనే వస్తుంది గమనించండి. జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహింపు వస్తుంది. ఏంటి? రాబో మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినది కాదు అని అనుకోవడానికి లేకపోతే ప్రైజులు అదొక జ్ఞానమని మాట గమనించండి. దునిస్తో ఏని చెప్పి జాగ్రత్త పడవద్దని కాదు గమనించండి. దునిస్తో ఏ అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో ఒక జ్ఞానవంతురాలు దేవుని వాక్యంలో ఉంది. జ్ఞానవంతురాలు జ్ఞానం కలిగిన స్త్రీలు అని చెప్పి సంబోధన చేసినట్టు దేవుని వాక్యములో మనం చూస్తున్నాము అని మాట దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగిన వాడు గమనించండి. ఇది చదువుతో ఎటువంటి సంబంధం లేదు అని యొక్క సత్యం జ్ఞాపం చేసుకొని దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రము ముడిపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఉన్న కార్యం కానివ్వండి లేకపోతే అన్ని విషయము ప్రైజ్లో గమనించవలసిన విషయం. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్లో అంటే ఏదైనా ప్రైజ్లో సమాజములో కానీ సంఘములో కానీ అది కరెక్ట్ కాదు అని అనిపించిన వెంటనే దానికి రియాక్ట్ అవ్వాలని మాట గమనించండి. దాని యొక్క సొల్యూషన్ ఏంటి అని ఆలోచన చేసేవారంగా ఉండాలని మాట తెలుస్తుంది. ఇది జ్ఞానము నుండి వచ్చే విషయం అని మాట. ఇంకా ప్రార్థన చేయడానికి కూడా చెప్పండి అది నాలెడ్జ్ అక్కర్లా. ప్రైజులు సమయోచితంగా ప్రార్థన చేయుటకు అవసరాన్ని బట్టి ప్రార్థన అదే సంఘములో చేసినట్టు బయట చేసినప్పుడు గమనించండి. ఇంటిలో పర్వాలేదు గమనించండి. గంటలతో పరబడి ఏదైనా నోటికి వస్తే ఏం చేద్దాము? ప్రార్థన చేయవచ్చు. సాక్ష్యం చెప్పినప్పుడు గమనించండి. దేవుని స్తోత్రం. ఏంటిది? జ్ఞానం కావాలి గమనించండి. సాక్ష్యం చెప్పినప్పుడు జ్ఞానం కావాలి. ప్రైజ్లో నిన్న శుక్రవారం ప్రార్థన జరిగింది. ప్రైజ్లో మేము ముగ్గురు సాక్ష్యం చెప్తారని చెప్పారు. నాకు భయం వచ్చింది. ప్రభా ఇంకా ముగ్గురు సాక్ష్యం చెప్తే ప్రైజ్లో మళ్ళీ ఇంకా ఏముంది పరిస్థితి అనుకున్నాం. గమనించండి. ముగ్గురు కూడా 5 నిమిషాలు తీసుకున్నారు లేకపోతే 6 నిమిషాలు తీసుకున్నారు. ఒక్కరు చెప్పేది మరొకరు చెప్పలేదు. ఒకరు చెప్పేది ప్రైజ్లో ఇంకొకరు చెప్పలేదు. ప్రైజ్లో ఆ యొక్క అందరికీ అర్థమైంది కూడా. అందరికీ అర్థమైంది గమనించండి. ప్రైజ్లో హాస్పిటల్ వెళ్ళే విషయం అంటే ఎండ్రాయినప్ప మొదలుకొని అక్కడ నుండి బయటకు వచ్చి 2 గంటలు హాస్పిటల్లో ఉన్న అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలా సాక్ష్యములో? చెప్పండి. కొందరు ఇక్కడ ఉండి ఆటో పట్టుకొని వెళ్ళే విషయం మొదలుకొని అక్కడ మళ్ళీ ఇంటికి వచ్చి 3 గంటలు పడింది. ఈ 3 గంటల విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలు పెడతారనమాట. స్తోత్రం. జ్ఞానం ఉంటే అది అవసరం లేదు. కార్యము దేవుని సొల్లో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, ప్రార్థన చేయించాలి. గమనించండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఇదన్నీ ఎక్కడి నుండి రావాలి? జ్ఞానము నుండి రావాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా, ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి. అంటే జీవితములో మార్పు అనేది ఒక తాగుడో లేకపోతే ఒక సినిమాయో లేకపోతే ఒక ప్రైజ్లో సిగరెట్ మానేయటం మాత్రం కాదు. కానీ మొత్తము జీవిత విధానములో ఏమొస్తుంది? ఒక మార్పు వస్తుందని మాట. దేవుని స్తోత్రం. అదే మార్పు అని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. లేకపోతే ఏంటి తాగుడు మానేవారు వేరే లేరా? చెప్పండి. ఉన్నారు గమనించండి. బాప్టిజం తీసుకునే వాళ్ళు మాత్రమే తాగుడు మానేస్తారా? అలా కాదు గమనించండి. ఆల్ అరౌండ్ జీవితంలో ఏమొస్తుంది? అయినా జ్ఞానం లేక బాప్టిజం తీసుకొని కూడా తాగేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్లో దేవుని స్తోత్ర. హల్లెలూయా. పొహాకు తినే స్త్రీలు కూడా ఉన్నారు బాప్టిజం తీసుకొని. గమనించండి. ఏం తిన్నారు అంటే పల్లి చూస్తే తెలిసిపోతుంది ఏంటి.
పళ్ళు చూస్తే తెలిసిపోద్ది ఏంటది, పొహాకు తిన్నారని. ప్రైజ్లో గమనించండి, దేవుని స్తోత్రం. ఏ అందుచేత గమనించవలసిన ఇది అన్ని దేనికి సంబంధించినది, జ్ఞానమునకు సంబంధించిన విషయము. నేను దేవుల్లో ఉన్న వ్యక్తి, అది చేయవచ్చు ఇది చేయకూడదు, ప్రైజ్లో ఇది చేయాలి అది చేయకూడదు అని, ఇదన్నీ కూడా జ్ఞానమునకు సంబంధించిన విషయము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఏ ప్రైజ్లో జ్ఞానం ఉన్నవాళ్ళు అపవిత్రంగా జీవించిన తర్వాత బలారాధనలో ఏం చేయరు, పాలు పొందుకోరు. గమనించండి. ఏ ఆ జ్ఞానం కూడా లేకుండా ప్రైజ్లో తీసుకునేవారు ఉన్నారు. గమనించండి. ఏ ప్రైజ్లో సంఘంలో 50 మంది ఉండే, 50 మంది వెనకాల తిరగటం కష్టమే. గమనించండి. 50 మంది వెనకాల తిరగటము కష్టమే. ఇక్కడ కాబట్టి ఈ లొకాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ విషయాలు మా దగ్గరకు వస్తుంది. ప్రైజ్లో గమనించండి. ఎక్కువ విషయాలు. ఒక విశాలమైన స్థలం అయితే, సత్రంబాడైన అనుకోండి, ప్రైజ్లో ఎవరెవరిని పట్టించుకొని ఏ విషయం ఎవరికి తెలియదు. గమనించండి, ఏ విషయం ఎవరికి తెలియదు. ప్రైజ్లో ఇష్టం వచ్చినట్టు ప్రైజ్లో అక్కడ ప్రశ్న లేదు, క్వశ్చన్ లేదు. ఇక్కడ ఏమొస్తుంది, క్వశ్చన్ వస్తుంది. అదే ప్రాబ్లం చాలామందికి. ప్రైజ్లో గమనించండి, అదే ప్రాబ్లము చాలామందికి. గమనించవలసిన విషయం అంటే జ్ఞానం అనేది ప్రైజ్లో అది ప్రభు ఇచ్చేది, దేవుల్లో ఉండవారికి కలుగుతుంది. ప్రైజ్లో అది జీవితములో అన్ని రంగములో అది ప్రైజ్లో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అన్ని రంగములో ఆ జ్ఞానం అనేది రిఫ్లెక్ట్ అవుతుందని ఒక సత్యం జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఒక్క విషయం కూడా నేను చెప్పడానికి ఇష్టపడేది ఏంటంటే, ప్రైజ్లో ఈ జ్ఞానం కలిగిన వారికి దీర్ఘశాంతం ఉంది. గమనించండి, జ్ఞానం కలిగిన వారికి ఏముంది, దీర్ఘశాంతం. అంటే ఎదురు చూచే ప్రైజ్లో ఒక ప్రైజ్లో ఎదురు చూసే ఒక ప్రైజ్లో మనస్సు అనేది కలుగుతుంది. అంటే నా ఉద్దేశం ప్రైజ్లో గమనించండి, దీర్ఘశాంతం అంటే ప్రైజ్లో ఒక నిరీక్షణకి సంబంధించినది మాట. గమనించండి, దీర్ఘశాంతం అంటే ఏంటది, ఈజ్ ఈక్వల్ టు నిరీక్షణ అనమాట. ఒక మార్పు అనేది కలుగుతుంది. నా ఉద్దేశం అది నిరీక్షణ అండి. గమనించండి ఒక్కసారి ప్రైజ్లో ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతామండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 11 నుండి 11, 12 వాక్యం చదవండి. మీరు మాందులు గాక మీ శ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించు కొనివారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును నిరీక్షణ పరిపూర్ణమ వరకు నిమిత్తం వరకు ఆసక్తిను ఆపేక్షించుచున్నాం. దేవుని నామం అంటే అక్కడ దీర్ఘశాంతం అని చెప్పి ఒక మాట పైన కింద ఎక్కడైనా ఉందో దేవుని స్తోత్రం. ప్రైజ్లో అంటే ఓకే, ప్రైజ్లో అక్కడ నిరీక్షణ ఉంది. గమనించండి, ప్రైజ్లో ఓర్పు చేత ఓకే, ఆ ఓర్పు ఉంది. ఆ ఓర్పు ఆ మాట మరొకసారి చదవండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఆ ఓర్పు చేత ప్రైజ్ చాలండి. ఆ ఓర్పు ఆ పదము అంటే దీర్ఘశాంతం అనేది నేను అనేది ఏంటది, ఓర్పు కలిగి ఉండటము. ఏంటది, అక్కడ 2 విషయాలు ఉంది. వాగ్దానం స్వతంత్రించుకోవాలి. అందరూ వినండి, వాగ్దానము స్వతంత్రించుకోవాలి. 2 రకాలైన వాగ్దానాలు. ఒకటి, భూమి మీద మనం జీవించినప్పుడు మనకు కొన్ని వాగ్దానాలు మనం పొందుకుంటాము. అదేవిధంగా ప్రైజ్లో మరణం తరువాత ప్రైజ్లో నిత్య జీవన సంబంధించిన వాగ్దానాలు కూడా ఉంది. అందరూ కూడా వినండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏ వాగ్దానమైనా మనము పొందుకోవాలంటే తప్పనిసరిగా ఓర్పు కావాలి, విశ్వాసం కావాలి. అబ్రహాము 25 సంవత్సరము ఓర్పు కలిగి ఏం చేశారు, నిరీక్షణతో ఉన్నారని మాట. దేవుని స్తోత్రం. 25 సంవత్సరము నిరీక్షణ కలిగి ఉండి ప్రైజ్లో వాగ్దానం పొందుకున్నారని యొక్క విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. దేవుని స్తోత్రం. 430 సంవత్సరం పట్టింది. అందరూ కూడా వినండి, ప్రైజ్లో ఇశ్రాయేల్ ప్రజలు మరలా కానానులో తిరిగి రావడానికి
430 సంవత్సరం పట్టిందని ఒక విషయాన్ని అంటే 430 తరువాత దేవుడు ఏం చేశారు, అక్కడ ఉండి కష్టాలు అనుభవించిన సమయంలో అన్నీ కూడా ఈ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మా అబ్రహాముకి వాగ్దానం ఇచ్చారు, మమ్మల్ని ఈ దేశం నుండి దేవుడు విడిపిస్తారని ఓర్పుతో వారు ముందుకు సాగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అన్నారు 430 సంవత్సరాల తరువాత వారిని తిరిగి ప్రైజ్లో తిరిగి తీసివస్తామని దేవుని స్తోత్రం. తిరిగి తీసివస్తామని దేవుని స్తోత్రం. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, బాధ అనిపిస్తాను, ఎదురు చూస్తున్నారు. గమనించండి. అంటే ఈ దినములో ప్రైజ్లో మనము కూడా దేవుడు అనేక వాగ్దానములు మనకు ఇస్తూ ఉండాలి. దాని కొరకు పొందుకోవడానికి ఓర్పు కలిగి ఉండాలి. ఆ హబక్కూకు చెప్తున్నారు ప్రైజ్లో, ప్రతి దర్శనానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అదే సమాప్తిలోకి ఏమవుతుంది, నెరవేరుతుంది. దాని కొరకు ఏం చేయాలంట, ఎదుర్కోవాలి ప్రైజులో. ఆ యొక్క ప్రైజులో ఇది కలిగి మనము ప్రైజులో జీవించాలండి. అంటే ఎదురు చూడవాలండి, ఓర్పు కలిగి ఉండాలి ప్రైజులో. ఆ ఓర్పు అనేది అది జ్ఞానానికి సంబంధించిన విషయం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రైజులో దర్శనం కలిగిన వారు, ఆ యొక్క జ్ఞానం కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు తప్పనిసరిగా ఏం చేస్తుంది, ఆ ఓర్పు ప్రైజులో కలిగి ఉండాలన్నమాట. అది లోకములో మనము ప్రైజులో చేయవలసిన విషయం అనమాట. లోకములో ప్రైజులో స్తోత్రం, ప్రైజులో ప్రైజులో స్తోత్రం. భక్తి కలిగి ఉండాలి ప్రైజులో. గమనించండి. ఆ భక్తి అనేది లేదు అంటే మళ్ళీ అక్కడ ఓర్పు లేదు, అక్కడ ప్రైజులో సహనం లేదు, లేకపోతే అక్కడ ఏం లేదు ప్రైజులో దీర్ఘశాంతం లేదనమాట. అది జ్ఞానమును బట్టి వచ్చేదనమాట. అది కాకుండా ప్రైజులో గమనించండి, దేవుని వాక్యములో ప్రైజులో మనకి ఆ యొక్క నిత్య జీవన్ సంబంధించిన ఆత్మీయ సంబంధమైన ప్రైజులో ఆ వాగ్దానాల గురించి కూడా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. ఒకటి ప్రైజులో గమనించండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రైజులో అక్కడ 7 వాగ్దానాలు 7 సంఘానికి ఇస్తూ మాట్లాడుతున్నారనమాట. ఆ వాగ్దానం కూడా మనం చూస్తున్నామండి. ప్రైజులో 2వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. 2:5 వాక్యం. మీరు ఏ స్థితిలో నుండి పడితివో అటు చేసి మారు మనసు పొందుద్దనే సరే లేనిడా వచ్చి తీసివేస్తాను. తర్వాత 7వ వాక్యం. చెవి గలవాడు వినును కాక, జయించవానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష బలములు భుజింబనిస్తును. అదొక వాగ్దానం అండి. దేవుని బిడ్డలకున్న వాగ్దానము, సంఘానికి ఉన్న వాగ్దానము ఏంటి, జయించవానికి ఏమి ఇస్తారంట, జీవవృక్ష బలమును భుజింబనెత్తును. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఏదైనా తోటలో అది ఉండేది కానీ ఆదాము అవ్వ అది తినలేదు. గమనించండి, ఆదాము అవ్వ అది తినలేదు. మంచి చెట్టును ప్రైజులో తెలివి ఇచ్చే ఆ ఫలము తిన్నారు. ఆ యొక్క ప్రైజులో ఈ వృక్ష బలము తినకుండా దేవుడు ఏం చేశారు, దాన్ని ప్రైజులో తీసివేశారని మాట గమనించండి. ప్రైజులో అందుచేత మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు ఉన్న నిరీక్షణ ఏంటంటే, నాకు జీవవృక్ష బలము దేవుడు భుజించనిద్దను, జీవవృక్ష బలము నాకు భుజించనిద్దను. ప్రైజులో ఆ యొక్క నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ప్రైజులో ఆ జీవవృక్ష బలం నేను తినాలి, ఆ జీవవృక్ష బలములో నేను ప్రైజులో అది కూడా తినే భాగ్యం నాకు దక్కాలని యొక్క ప్రైజ్ ఓర్పు కలిగి ప్రైజులో ఓర్పు కలిగి ప్రైజులో దేవుని సన్నిధిలో మనము ఆత్మీయంగా ప్రైజులో భయభక్తి కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో జీవవృక్ష బలం, ఓర్పు సహనం కావాలి, భయభక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో జీవించే ప్రైజులో రీతిలో మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఆ వాగ్దానం నివర్తి మనం పొందగలము. ప్రైజులో గమనించండి. అదేవిధంగా 10-11 వాక్యం చదవండి. ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినగాక, జయించేవాడు రెండవ మరణములో ఏ హానియు రాదు. మరణం అంటే
నరకానికి వెళ్ళరు అని మాట గమనించండి. మొదటి మరణము ఈ లోకములో మనకు సంభవిస్తుంది. అది అందరికి ఉంటుందని మాట గమనించండి. రెండో మరణం అందరికీ లేదు. ఉందా? అందరికీ లేదండి. గమనించండి. ఓర్పు కలిగి ఆ వాగ్దానం కొరకు ఎవరైతే ప్రైజులో భయభక్తితో ఎదురు చూచేవారికి ఆ యొక్క ప్రైజులో వాగ్దానము నివర్తించబడుతుంది. అది ఏంటంటే రెండో మరణము వారికి లేదని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి ఒకసారి. జయించువానికి మరువే ఉన్న మన్నా భుజించుతారు. అది మరొక వాగ్దానం. గమనించండి. అది మరొక వాగ్దానం అన్నమాట. ప్రైజ్‌లో అదే ఒక్కొక్క సంఘానికి అది చెప్తూ ఈ అన్ని 7 వాగ్దానాలు కూడా మనకు వర్తిస్తుందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా! మన్నా ఎవరైనా తిన్నారా? ఇప్పుడు దొరికితే ఏండి? ప్రైజ్‌లో ఒక ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం దగ్గి ఒక భాగ్యం అన్నమాట. గమనించండి. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! మనకి లోకములో మన్నా ప్రైజ్‌లో ఈ దేవుని వాక్యమే మన మన్నా ప్రైజ్‌లో అసలైన మన్నా పరలోకములో మనము భుజించబోతున్నాం. ఆ యొక్క ప్రైజ్‌లో నిరీక్షణ మనకు ఉండాలి. గమనించండి. పరలోకములో మనము వెళ్ళలేదు అంటే ఇదన్నీ మనకు నష్టం అవుతుంది. ఏంటి? జీవవృక్ష బలము, రెండో మరణము అంటే ప్రైజ్‌లో నుండి తప్పించుకోవటము, ఆ జీవవృక్ష బలము, అదేవిధంగా మన్నా ప్రై ఆ! ఆ కిరీడము అదెక్కడ ఉంది? ఆ 2లో ఉంది. ప్రైజ్‌లో జీవ కిరీడము. గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రైజ్‌లో 25 20 20 ప్రైజ్‌లో 26 27 ఒకసారి చదవండి. నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోండి. ఆ! అధికారం పొందినట్టు జయించొచ్చు. అందరూ జాగ్రత్త. ఇటు వచ్చి తీసొచ్చి ప్రైజ్‌లో. ఏం పర్వాలేదు. అలా వచ్చేవద్దు. 2 సార్లు చేసినప్పుడు ప్రైజ్‌లో. ఇది చెప్పిన తర్వాత 3 సార్లు అటు ఇటు తిరిగారు. కూర్చో. జాగ్రత్తగా చేవానికి జనుల మీద అధికారం ఇచ్చదను. ఇరుంబు దండముతో వారిని ఏలును. పగలుగొట్టబడును. ఆ! 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 వినును గాక. ప్రైజ్‌లో పైన ఉంది. ప్రైజ్‌లో గమనించండి. 25 అనుకుంటా. గమనించండి. అధికారం ఇచ్చదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఏమిస్తారంట? జనుల మీద అంటే ఏలుబడి చేసే అధికారం అన్నమాట. ఏలుబడి చేయడానికి ఉన్న అధికారం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! 3:5 కూడా ఒకసారి చదవండి. 3:5 జయించేవాడు తెల్లని వస్త్రము ధరించుకొని జీవ గ్రంథములో నుండి తుడచి పెట్టకుండా ఆ ఆ ఒప్పుకుందరు. దేవుని స్తోత్రం. తెల్లని వస్త్రం ధరించుకొని ప్రైజ్ ద లార్డ్ జీవ జీవ పుస్తకము నుండి పేరు తుడచి వేయకుండా దేవుని ఎదుట పేరును అంటే అక్కడ ప్రైజ్లో బలానా వారి గురించి అక్కడ మంచి సమాచారం చెప్తారు అందరు ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! మంచి సాక్ష్యం అక్కడ పలుకుతారని మాట. మీ ఓర్పుని బట్టి, నీ సహమును బట్టి, నీ యొక్క ప్రైజుల భక్తి జీవితమును బట్టి, దేహోవి యందు భయభక్తి కలిగి జీవితం దీన్ని బట్టి ఏం చేస్తారంట? మంచి ప్రైజులో సాక్ష్యం అక్కడ అందరు ముందు పలుకుతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చివరిలో 11 వాక్యం కూడా ఒకసారి 3:11 ప్రైజ్. జయించవాణిని ఆలయములో స్తంభముగా చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే స్తంభం అంటే ఇలాంటి స్తంభం కాదు. సజీవ స్తంభము. ముఖ్య స్థానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అక్కడ ఆలయాన్ని ఇటువంటి స్తంభమే అక్కర్లేదు కానీ అక్కడ ప్రైజులో బాధ్యతలు చాలా ఉంది. దేవుని స్తోత్రం. భారం పడి అంటే అటువంటి ప్రైజులో మంచి స్థానములో దేవుడు అలంకరిస్తారని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. 22 కూడా చదవండి. 3:22 జయించి తండ్రితో కూడా కూర్చుండి ఉన్న ప్రకారము జయించవానిని నాతో కూడా నా సింహాసనములో అందరూ వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
అంటే దేవునితో పాటు కూర్చుండారంట, ప్రభుతో పాటు కూర్చుండారంట. ఇంత వాగ్దానం మనకు కలిగినప్పుడు, మనం కలిగి ఉన్నప్పుడు ప్రైజులో ఆ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఎంత ప్రైజులో ఆ భయభక్తితో మనం ఉండాలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బాధపడితే ఏ ప్రయోజనం ఉందా? ఆ? ఇప్పుడు చెప్పండి, ఎన్ని వాగ్దానాలు ఉంది అక్కడ? చెప్పండి. జీవవృక్ష ఫలం నంబర్ 1. రెండో మరణానికి మనకి తప్పించుకుందాము, మరువైన మన్న తిందాము, జనుల మీద అధికారం ఇస్తారు, తెల్లని వస్త్రం ధరించుకొని మన గురించి బాగా అక్కడ ప్రైజులో చెప్పుకుంటారని మాట. ఆ ఆలయంలో స్తంభంగా ఉంచుతారంట, సింహాసనములో కూర్చుండబెడతారని తెలుస్తోంది. హల్లెలూయా. పరలోకం మనకి నష్టమైతే ఇదన్నీ మనకు నష్టం అవుతుందని మనం తెలుస్తాం. గమనించండి. అంటే వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. ఓర్పు కలిగి కొన్ని విషయంలో ఓర్పు కలిగి మనం వద్దు అని అనుకోవాలి. ప్రైజ్లో కొంచెం కంట్రోల్గా మన జీవితం ఉండాలని మాట, మితంగా ఉండడానికి మమ్మల్ని సమర్పించుకోవాలని మాట. గమనించండి ప్రైజ్లో. అంటే ఇది అన్నిటికీ ఏంటది? జ్ఞానము. గమనించండి, అదే గమనించండి ప్రైజ్లో. వదిలిపెట్టడానికి కూడా జ్ఞానం, మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉండడానికి కూడా జ్ఞానం. గమనించండి. దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో ఆరాధించడానికి కూడా జ్ఞానం, దేవుని సొల్లో వెళ్ళడానికి కూడా జ్ఞానం. ప్రైజ్లో గమనించండి. తప్పించుకోకుండా ఉండడానికి కూడా జ్ఞానం. ప్రతి విషయంలో మనం తప్పించుకుంటాం. గమనించండి, దానికున్న జ్ఞానం. గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో శుక్రవారం ప్రార్థనకి 60 మంది వచ్చారు, శనివారం ప్రార్థనకి 30 మంది వచ్చారు. ప్రైజ్లో ప్రభు అన్నారు, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు అని నాకు బాగా తెలుసు. ప్రభు అనలేదా 6వ అధ్యాయంలో యోహాను సువార్త? మీరు అద్భుతం చూసినందుకనే కాదు. ఇంకా నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. 6వ అధ్యాయం చదవండి. దేవుని స్తోత్రం. మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని నాకు బాగా తెలుసు. ప్రైజ్లో 6వ అధ్యాయం చదవండి, యోహాను సువార్త అక్కడ ఉంది. కొంచెం లెంది అధ్యాయం అది. దేవుని స్తోత్రం. అనేక ఉపదేశం అక్కడ ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో. అయ్యో, ప్రైజ్లో ఎవరు బాధపడడానికి కాదు, అందరూ ప్రైజ్లో కామ అయిపోయారనమాట. దాని స్తోత్రం. కామ అయిపోవడానికి కాదు, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో. అందుచేత గమనించండి, జ్ఞానం కలిగి ప్రైజ్లో గమనించండి, వివేకం, దేవుడిచ్చిన వివేకము, రక్షణ ద్వారా ఇచ్చిన ఆ యొక్క వివేకం అని మాట. గమనించండి, అది కలిగి మనము ముందుకు సాగాలి. ఈ లోకములో వాగ్దానాలు చాలా ఉన్నాయి, అది స్వతంత్రించుకోవాలి. అదేవిధంగా ప్రైజులు, పరలోక సంబంధమైన ప్రైజులు. ఒకసారి యెషయా గ్రంథం 55:9 కూడా చదవండి. 55:9 కూడా చదవండి. ఆకాశము ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గము, తలంబులు కంటే నా తలంబులు, అది గ్రహించే జ్ఞానం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ జ్ఞానం అంటది? మీ తలంబులు నా తలంబులు ప్రైజులో అంటే నీ తలంబులు నా తలంబు కంటే ఎత్తుగా ఉంది. అదేవిధంగా నీ మార్గములు కంటే ప్రైజులో అంటే ఆ యొక్క జ్ఞానం మనకు కలిగినప్పుడు దేవుని తలంబులు, దేవుని ఆలోచనలు, దేవుని మార్గం వెతకడానికి కూడా ప్రైజులో జ్ఞానం మనకు కలుగుతుంది. దాన్ని బట్టి మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. కొలొస్సీ పత్రిక 2:3. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నది. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నదని దేవుని వాక్యం. జ్ఞానం చేస్తే తెలుసుకోండి. ప్రైజులో గమనించండి. అంటే ప్రైజులో జ్ఞానం లేకుండా ప్రవర్తించటం వలన గమనించండి, సరి అయిన రక్షణ అనుభవము లేదు, రాలేదు. బాప్టిజం తీసుకున్నా సరే గమనించండి, సరి అయిన రక్షణ అనుభవము
లాగపోవటం వలన జ్ఞానం లాగపోయింది. ప్రైజులో ఏ అన్యుల కంటే ఘోరమైన రీతిలో జీవిస్తారని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞానం ఉండే ప్రైజులో ఏ ప్రైజులో జ్ఞానం ఉండే మనం గొర్రెల వలె మనం ఉండాము. జ్ఞానం లేదు అంటే నిన్న రాత్రి మనం చెప్పినట్టు వినట్టు మర్చిపోయారా? ఏ? బురదలో అందే దేవుని స్తోత్రం ప్రైజ్. నేనది చెప్పకూడదని అనుకున్నాను, గమనించండి. ఏ బురదలో అది నిన్న రాత్రి మాటలు మర్చిపోకూడదు, గమనించండి దేవుని స్తోత్రం. ఏ లేకపోతే జ్ఞానం ఉండే గొర్రెవలే ఉండారు ప్రైజులో, లేకపోతే ప్రైజులో జ్ఞానం లేక ప్రైజులో, గమనించండి. పవిత్రంగా దేవుని స్తోత్రం, దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఒక్క మాట కూడా చదవండి, నేను ముగిస్తాను. ఈ మత్తయి సువార్త 7:24 చదవండి. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడను పోలి ఉంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రైజ్లో బుద్ధిమంతులను పోలి ఉంది. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? బండ మీద ఇల్లు కడతారు. ఆ బండ ఏంటి? దేవుని మాట. క్రీస్తు ఓకే, దేవుని మాట అంటే నా మాట చెప్పినా అంటే దేవుని మాటలని మాట, గమనించండి. ఆ బండ మీద ఇల్లు కట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం. ప్రైసలో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనకేం కావాలండి? జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందండి? యెహోవాయందు భయభక్తి. యెహోవాయందు భయభక్తి జ్ఞానమునకు మూలము. నా మాటలు అంగీకరించటమే వివేకమని దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు ఈ లోకములో మనకున్న వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి, గమనించండి, భక్తి కలిగి జీవిస్తాం. అదేవిధంగా అది మాత్రం కాదు, ఈ లోకములో ఎటో గొట్ట మనం బ్రతకవచ్చు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. జ్ఞానం ఉన్నా లేకపోయినా, లేకపోతే బురదలో తిరిగి అయినా, లేకపోతే మంచి స్థలంలో తిరిగి అయినా, లేకపోతే ఎటో గొట్ట ఈ లోకములో జీవించేవారు ఉన్నారు, గమనించండి. ఆయన ఈ 7 సంగతులు పొందుకోవాలంటే ప్రైజ్లో ఇక్కడ జ్ఞానముతో జీవించినారు మాత్రమే ఆ యొక్క 7 విషయాలు. జీవవృక్ష బలము, ప్రైజులు, గమనించండి. జీవ కిరీడము అంటే ప్రైజులు, అది ఎక్కడో మిస్ అయింది, గమనించండి. ప్రైజులు, ఆ ప్రైజులు, ఆ యొక్క జీవ కిరీడము కానీ, రెండో మరణం నుండి విడుదల కానీ, ప్రైజులు మన్నా కానీ, లేకపోతే స్తంభము కానీ, లేకపోతే దేవునితో పాటు ప్రైజులో కూర్చొని పెట్టడం అనమాట. ఏదైనప్పుడు కూడా గమనించండి, ప్రైజులో అది పొందుకోవడానికి, అక్కడ చేరడానికి ప్రైజులో జ్ఞానవంతులుగా ఉండి ప్రైజులో అప్పుడు జ్ఞానం వస్తే ప్రైజులో కుదరదండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. బల్బ్ ఇప్పుడే వెలగాలి, ప్రైజులో, గమనించండి. జ్ఞానం ఇప్పుడే రావాలి. దేవుని భక్తి కలిగి మనం జీవించినప్పుడు తప్పనిసరిగా ఈ వాగ్దానాలన్నీ, అందుకనే ఈ వాగ్దానాలన్నీ ఉన్నవి గనుక, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొలొస్సీ పత్రికలో ఉండి ఈ వాగ్దానాలన్నీ మీకు ఉన్నవి గనుక మీరు పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది గనుక ప్రైజులో ప్రభుత్వ పాటు మనము ప్రైజులో, గమనించండి. లేకపోతే ఒక్క విషయం గమనించండి, ఒక్క విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఈ భక్తి కార్యక్రమాలు ఎంతవరకు అవసరమో అని తెలుసుకోవాలంటే కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. ప్రైజులో ఏంటది? భక్తి కార్యక్రమం కొన్ని మనం చేయిస్తాం. ఆ భక్తి కార్యక్రమాలు చేసే క్రియలో ఎంతవరకు దేవుడు ప్రసాదిస్తారు ప్రైజులో, అక్కడ దేవుని మన్నిధిలో నిలబడి నేను అది చేశాను ఇది చేయడానికి ప్రైజులో కాదు. కానీ నేను ఒక్కసారి చెప్పాను, క్రీస్తుని చూచి ఆయన త్యాగము, ఆయన నీతి, ఆయన యొక్క జీవితం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. లేకపోతే దేని బట్టి ఏడవటం కాదు, దేని బట్టి ముళ్ళ కిరీడాన్ని బట్టియో, మేకలను బట్టియో, వెంట్రుకలు పీసే దాన్ని బట్టియో కాదు మనం ఏడవలసింది. అయ్యో అతనిలో ఉన్న పరిశుద్ధత నాకు లేదే అని యొక్క బాధపడాలి తప్ప ప్రైజులో ఆ నీది నాకు రావాలని ఆలోచన తప్ప ప్రైజులో దేని బట్టి కూడా కాదు. మనము ఈ సిలువ ధ్యానం చేసే దీని యొక్క శాపం కూడా విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటా. ఈ పగటి వేళ మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ప్రైజులో అందరూ కూడా తల ఉంచండి. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. ప్రార్థన ఏమై చేయాలంటే, ప్రభు నాకు సరి అయిన
జ్ఞానం దయచేయండి. సరి అయిన జ్ఞానం మాకు దయచేయండి. ఈ లోకములో జీవించడానికుള്ള జ్ఞానం ప్రభు, కుటుంబములో ప్రభు వ్యవహరించడానికుള്ള జ్ఞానం, సంఘములో జీవించడానికుள்ள జ్ఞానము, ప్రైజ్ ది లార్డ్, యెహోవా భక్తి కలిగి ఉండడానికుள்ள జ్ఞానము, ప్రైజ్ ది లార్డ్, ఆ యొక్క వాగ్దానాలన్నీ సంతరించుకోవడానికుள்ள జ్ఞానం ప్రభు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, సమయోచితమైన ప్రైజ్ ది లార్డ్ ప్రవర్తించడానికుள்ள జ్ఞానము కావాలని చెప్పి మనము ప్రార్థన చేద్దాం. సలోమోను అదే ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్, సలోమోను ఆ జ్ఞానముతో పాటు ఈ లోకములో కావలసిన అన్నీ ఇచ్చారని మాట దేవునిస్తాం. ఒక రాజుగా ఉండి ఏ ఏ కార్యాలు తనకి కావాలో ఇదన్నీ కూడా సలోమోను అనుగ్రహించును. దైవభక్తి ద్వారా వచ్చే జ్ఞానం కలిగి ఉండే ఈ లోకములో ఉన్న ప్రైసుల విషయాలు కూడా జ్ఞానం దేవుడిచ్చి నడిపించేవాడుగా ఉండాలని యొక్క విషయము మనం జ్ఞాపకం చేస్తుండ అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. అటువంటి కృప, ఆ వివేకము, ఆ వివేచన, ప్రైజులో మాట్లాడే వివేకం, విచేతన దయచేయండి. వ్యవహరించడానికి మన తీరు ప్రైజులో, అదేవిధంగా మన నడక, మన యొక్క ప్రైజులో మాటలు, మన యొక్క ప్రైజులో అన్నిటిలో ప్రభు స్తోత్రం, వివేకపూర్ణులుగా ఉండి జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేద్దాం. నోరు తెరచి ప్రైజులో దేవుని సల్లో మన వాక్యమును ముందు మనం సమర్పించుకొని ప్రార్థన చేద్దామని దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. గ్లోరీ 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 గ్లోరీ. ఒకరి చిన్న ప్రార్థనలో నడిపించిన దృష్టి. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నుండి ఈ సమరం నీ కాచు కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, స్తోత్రము. నీ జ్ఞానం మాకు కావాలి ప్రభువా. ఆత్మీయ జీవితం ఏంటో అని తెలుసుకోవడానికుള്ള జ్ఞానం, నీ సరిలో గడపడానికుள்ள జ్ఞానం, వచనం చదవడానికుள்ள జ్ఞానం, ప్రార్థనలో గడపడానికుள்ள జ్ఞానం ప్రభువా స్తోత్రము. ఈ లోకంలో జీవించినప్పుడు కావలసిన జ్ఞానము, వివేకం మాకు ఇచ్చి ప్రతి దానిని మేము వివేచించడానికి కృప అనుగ్రహించమని ఇంతవరకు నడిపించారు. నీకు వందనాలు. సహాయం చేసి నడిపించి నీవే మా పొందమని సమస్తము నీ చేతకు ఎత్తబడిన కానుక దశంభాగం అన్నీ కూడా నీ చేతకు పోస్తున్నాం. ప్రతిఫలం కుటుంబానికి దయచేయండి. ప్రతి కుటుంబమును క్షేమంగా ఉంచి నడిపించమని సమస్తము నీకే అపోస్తున్నాను, దీవించమని చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, ఇసుక కృపా, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సంపూర్ణ విజయం కలిగినగా. ఆమేన్. అందరికీ వందనాలు.